నింపమని కోరుకుంటున్నాం. హెబ్రోను పరిచయను కూడా దీవించండి. హెబ్రోను అనుబంధ సంఘాలు, సేవకులు, పరిశుద్ధులు సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోండి. కర్మేలు పరిచయను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. కర్మేలు నుండి పంపబడిన పరిచారకులు దర్శించండి. వారిని కూడా ఆత్మతో అభిషేకించి వాడుకోండి. అనుబంధ సంఘాలు, సేవకులు, పరిశుద్ధులను కూడా దర్శించండి. పాడే పాటల్లో సహాయము చేయండి. వాద్యంలో కూడా కృప చూపించండి. ఆరాధన వర్తమానం నాయన, ఆరాధన సమయం దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయి. బలవర్తమానం బల సమయం దీవెనకరంగా ఉండటానికి సహాయము చేయండి. సండే స్కూల్ పరిచర్య కూడా పిల్లలకు దీవెనకరంగా ఉండటానికి కృప చూపించు. సండే స్కూల్ టీచర్స్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యూత్ మీటింగ్ కూడా ప్రభు యవనస్తులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దయ చూపించండి. వంటశాలలో వంట చేసేవారిని జ్ఞాపకం చేసుకోండి. కరెంటును మైకంని స్వాధుల్లో ఉంచుకొని శత్రువు కార్యను బంధించండి. అదృశ్యరీతిగా పనిచేయనైన సాతాన క్రియలను మీరు లయపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కరుణించు నాదా, కృపను ప్రసాదించమని మీ పరిశుద్ధ రక్తమును నా మీద మా మీద ప్రోక్షించండి. నా తండ్రి, కేవలం మీ ఘనమైన నామానికే మహిమ కలిగినట్లుగా మా మధ్య మీరు ఉండి మమ్మల్ని నడిపించి పరిచర్య అంతట్లో కూడా ప్రభువా మాకు సహాయం చేసి నీతన మీ దక్షిణస్తముతో మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని నడిపించి మహిమ పొందమని శత్రువు కార్యను బంధిస్తూ మీ నామానికి మహిమ ఘనత స్తుతి ప్రభువులు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ఘననామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 134, పాత పాటల బుక్కులోనైతే 132. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. పాట సంఖ్య 134, పాత పాటల బుక్కులో 132. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మా సామర్థ్యము, పునరుద్ధానము, మా జీవము, మా రక్షణ నిధి. మా సామర్థ్యము, పునరుద్ధానము, మా జీవము, మా రక్షణ నిధి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును, జీవించును. అయినను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును, జీవించును. మహాగణుడు, మహోన్నతుడు,
పరిశుద్ధుడు నిత్య నివాసి మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి దినమెల్ల ప్రభుకై వదింప బడియో నాట్రి గొర్రెలము దినమెల్ల ప్రభుకై వదింప బడియో నాట్రి గొర్రెలము అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగియున్నాము మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగియున్నాము అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి అయినను ఎల్లప్పుడూ ఊరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు అయినను ఎల్లప్పుడూ ఊరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి
తోడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. 193 పాత పాటల బుక్లోనైతే 191 తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించేదము. 193 పాత పాటల బుక్లోనైతే 191. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మమ్ము సృష్టించిన తన నివాసముగా మమ్ము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆరాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా ఆది ఆదాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా అమరుడవై ప్రభు భువికే తెంచి అమరుడవై ప్రభు భువికే తెంచి మరణపు ముల్లు విరచి మరణము గెలచిన మా ప్రభువా. మరణపు ముల్లు విరచి మరణము గెలిచిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులు నడిపి పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులు నడిపి తన ఆలయముగా చేసిన ప్రభుకు తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు.
తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి నరకపు శిక్ష తొలగించి మా నుండి. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి నరకపు శిక్ష తొలగించి మా నుండి. పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, నిర్మించెను ఇలాలో గృహముగా ఆత్మ ద్వారా. నిర్మించెను ఇలాలో గృహముగా తన ఆత్మ ద్వారా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది, సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది, సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి, ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి. ఆద్యంతరహితుడై నడుపును మోక్షమునికి మమ్ము. ఆద్యంతరహితుడై నడుపును మోక్షమునికి మమ్ము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. మన్నైనాది వెనుకటి వల్లనే మరలా భూమికి తప్పక చేరును. మన్నైనాది వెనుకటి వల్లనే మరలా భూమికి తప్పక చేరును. మానవ సంపద కీర్తి మహిమలు, మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోవునిలా సియోను మరువకుని ప్రభుని. గతించిపోవునిలా సియోను మరువకుని ప్రభుని. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. లెబానోను వీడి నాతో రమ్ము, లోకపు ఆశలు గతించిపోవును. లెబానోను వీడి నాతో రమ్ము, లోకపు ఆశలు గతించిపోవును. హెర్మోను గెత్సెమనే గొల్గొతా ఘాటు
దాటుచు హెర్మోను గెత్సేమనే గొల్గొతా దాటుచు హెర్మోను చేరుదాము ప్రభువును ఆరాధించెదము హెబ్రోను చేరుదాము ప్రభువును ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగా మమ్ము సృష్టించిన తన నివాసముగా మమ్ము సృష్టించిన నాదుని పొగడెదము స్తుతి గానము చేసెదము నాదుని పొగడెదము స్తుతి గానము చేసెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాట సంఖ్య 704, పాత పాటల బుక్లో 688. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. పాట సంఖ్య 704, పాత పాటల బుక్లో 688. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. ఇరుకునందు నశింపకుండా ఇంతవరకు కాచెమము. ఇరుకునందు నశింపకుండా ఇంతవరకు కాచెమము. ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు, ఆయన కృప నిత్యముండును. ఎంతో ఉన్నతుడాయన ఉన్నతుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. శత్రు సేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని గాచిన దేవుడు. శత్రు సేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని గాచిన దేవుడు. ముందు నడుచును ఆయన బలవంతుడు, ఆయన కృప నిత్యముండును.
ముందు నడచును ఆయన బలవంతుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. అగ్ని శోధన మనకు కలిగిన ఆదరించి విజయమిచ్చి, అగ్ని శోధన మనకు కలిగిన ఆదరించి విజయమిచ్చి, ఆర్భాటముతో మమ్ము నడిపించును, ఆయన కృప నిత్యముండును. ఆర్భాటముతో మమ్ము నడిపించును, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. గాఢంధకారలో నడచిన నా పదములకు దీపమయ్యుండి, గాఢంధకారలో నడచిన నా పదములకు దీపమయ్యుండి, నన్ను నడుపును ఆయనే ఎల్లప్పుడు, ఆయన కృప నిత్యముండును. నన్ను నడుపును ఆయనే ఎల్లప్పుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. నీచులెందరూ అపహసించిన నేమ్యకు తన ఆత్మను సగి, నీచులెందరూ అపహసించిన నేమ్యకు తన ఆత్మను సగి, నిరతము మనకు ధైర్యమునిచ్చు, ఆయన కృప నిత్యముండును. నిరతము మనకు ధైర్యమునిచ్చు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. నిత్య దేవుడు సత్యవంతుడు, నిత్యము మనకు జయమునిచ్చి
సత్యము మనకు జయమునిచి ఉత్సాహముగా మమ్ము నడిపించెను ఆయన కృప నిత్యముండును ఉత్సాహముగా మమ్ము నడిపించెను ఆయన కృప నిత్యముండును దేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. బైబిల్ పలువు పాడుకుంటా బలబలే మాట బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట ఆ జీవితాన నీ జీవితాన పరువాని మాట యేసు మాట ఆ జీవితాన నీ జీవితాన పరువాని మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. ఇరవై 22వ కీర్తన 3వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 22వ కీర్తన 3వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. ఇరవై 22వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభు నామములో మరొక పర్యాయము మీ పాద సన్నిధానానికి వస్తూ ఉంటున్నాం. ఇంతవరకు దేవా పాటల ద్వారా వాద్యముల ద్వారా నీ నామమును కీర్తిస్తూ వచ్చాం. ఈ సమయంలో హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో అంత మాత్రమే కాదు ఆత్మ ప్రాణ దేహములతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా ఆరాధనకు కావలసిన కొన్ని మాటలను మా గమనాన్ని తీసుకొని రండి. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. నా ప్రభువా నా తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మను మా మధ్య ఉంచండి. మా మధ్య మీరు సంచరించండి. మీ సహాయమును ఆశిస్తూ మీ వైపు చూస్తూ యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన దేవుడైన యెహోవాను గురించి భక్తుడైన దావీదు తన 22వ కీర్తనలో ఏమని రాసి ఉంచాడంటే, ఆయన ఆసీనుడై ఉన్నాడు అని దావీదు రాసి ఉంచాడు. ఆసీనుడు, దేని మీద ఆసీనుడు, దేని మీద ఆసీనుడు అనేది దేవుని వాక్యములో మనము చూద్దాం. లోకములో మనం చూస్తే లోకరీత్యా
అనేకులు అనేకమైన వాటి మీద ఆసీనులుగా ఉంటారు. అయితే మన దేవుడు మాత్రము చాలా డిఫరెంట్గా అనేకమైన వాటి మీద ఆసీనుడిగా ఉన్నాడు. లోకములో నాయకులు, మంత్రులు, అధికారులు, ప్రధానులు అనేకులు ఉన్నప్పటికీ వారు వారి జీవితంలో అంతలోనే కనబడు, అంతలోనే మాయమైపు వాటి మీద ఆసీనులుగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా తాత్కాలికంగా ఉండే దాని మీద వారు ఆసీనులుగా ఉన్నారు. మన దేవుడు మాత్రము నిరంతరము ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన దేని మీద ఆసీనుడై ఉన్నాడు అనేది మనం చూసినట్లయితే మొదటిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. చాలమ్మా. మొదటిగా మనం చూసినట్లయితే మన దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఆసీనుడై ఉన్నాడని చూచింది ఎవరంటే యెషయా ప్రవక్త. ఎప్పుడు చూస్తూ వచ్చాయంటే రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమునందు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆయన సింహాసనం మీద ఆసీనుడిగా ఉంటూ వచ్చాడు. సింహాసనము, ఆయన సింహాసనము, ఆయన సింహాసనము నిరంతరం ఉండే సింహాసనము. ఆయన సింహాసనము ఎంతో మహిమతో నింపబడిన సింహాసనము. కాబట్టి అలాంటి సింహాసనం మీద ఆసీనుడుగా ఉంటూ వచ్చాడు. సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్న ఆ ప్రభువును, సింహాసనం మీద ఆ ప్రభు ఆసీనుడుగా ఉన్న ఆ కారణాన్ని బట్టి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 10, 11 వచనములో ఉన్నవారు ఏం చేస్తూ వచ్చారంటే ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి, మొదటిగా వారు ఏం చేస్తూ వచ్చారంటే ఎవరు వారు? ఆ 24 పెద్దలు. ఆ 24 పెద్దలు సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి అని రాయబడుతూ వచ్చింది. ఇక్కడ సాగిలపడి. అవును, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్న ఆ ప్రభు ఎదుట సాగిలపడవలసిందే. లేక ఈ సృష్టి కూడా ఆ ప్రభు ఎదుట సాగిలపడవలసిందే. దేనికి ఏంటి కారణం అంటే ఈ సృష్టిలో ఉన్న మనుషులకు కావచ్చు, ఈ సృష్టి కావచ్చు, ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆయన ప్రభు అయి ఉన్న ఆ కారణాన్ని బట్టి ఈ సృష్టి కానీ ఈ సృష్టిలో ఉన్న మనుషులందరూ కూడా ఆయన ఎదుట సాగిలపడవలసిందే. వారు ఎవరైనా కావచ్చు, ఎలాంటి వారైనా కావచ్చు, గొప్పవారు కావచ్చు, గొప్పవారు కానివారు కావచ్చు, ధనికులు కావచ్చు, ధనికులు కానివారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ సింహాసనమునందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడవలసిందే. రెండోదిగా మనం చూసినట్లయితే సింహాసనమునందు ఆసీనుడైన వాని వారు ఏం చేస్తున్నారు? 7వ అధ్యాయం ప్రకటన 10వ వచనం, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును
మా రక్షణకై స్తోత్రమని. చాలు. రెండోదిగా చూస్తే సింహాసనమందు ఆసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకును వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్తోత్రము అని చెప్తున్నారంట. స్తోత్రం అని చెప్తున్నారు. వాస్తవమే. స్తోత్రము అనేది లేక ఘనత అనేది లేక మహిమ అనేది స్తుతి ఆరాధన అనేది సింహాసనం మందు ఆసీనుడుగా ఉన్నవానికే అది తగును. ఈ లోకంలో ఉన్న ఎవరికి తగింది కాదు. ఈ లోకంలో ఉన్న వారు ఎవరు కూడా స్తోత్రం పొంద అర్హులు కారు. కేవలం సింహాసనమునందు ఆసీనుడైన సింహాసనమునందు ఆసీనుడైన ఆ ప్రభువే స్తోత్రం పొంద అర్హుడు. ఆ ఉద్దేశముతోనే వారు ఏం చేస్తూ వచ్చారంటే స్తోత్రము అని చెప్పారు. మొదటిగా సాగిలపడ్డారు, రెండోదిగా స్తోత్రం అని చెప్తూ వచ్చారు. అది ఎవరికంటే సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవానికి. ఇప్పుడు రెండోదిగా ఆయన ఆసీనుడు. దేని మీద ఆసీనుడు? చూడండి, 123వ కీర్తన మొదటి వచనం. 123వ కీర్తన మొదటి వచనం. ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా. చాలు. ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా. ఎంత చక్కని మాట. ఆయన సింహాసనమునందు ఆసీనుడుగా ఉండటము కాదు, ఆకాశమందు కూడా ఆసీనుడు. ఆకాశము అది దేవుని చేతి పని. కీర్తన 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలుగుతాం. అది దేవుని చేతి పని. దేవుని చేతి పని అయిన ఆ ఆకాశము కొన్ని సందర్భాల్లో అంత మాత్రమే కాదు, అనేకమైన సందర్భాల్లో అంత మాత్రమే కాకుండా నిత్యము దేవుని యొక్క మహిమను వర్ణించేదిగా వివరించేదిగా ఉన్నది. ఏంటి కారణం అంటే ఆకాశము తన్ను తాను చూసుకున్నప్పుడు ఆ ఆకాశము తన్ను తాను చూసుకొని చాలా ఆనందిస్తూ ఉంటుందంట, మురిసిపోతూ ఉంటుందంట. ఆహా, దేవుడు నన్ను ఎంత చక్కగా కలుగు చేస్తూ వచ్చాడు, దేవుడు నన్ను ఎంత చక్కగా రూపిస్తూ వచ్చాడు, నేను రూపింపబడినట్లుగా, నేను కలుగు చేయబడినట్లుగా ఈ లోకములో ఉన్నది ఏది కూడా నాకంటే ఎక్కువగా మహిమకరంగా రూపింపబడలేదు అని ఆకాశము తన్ను తాను చూచుకొని ఆనందించి దేవుని మహిమను వర్ణించేదిగా ఉన్నది. ఆకాశమే తన్ను తాను చూచుకొని ఆనందించి దేవుని మహిమను వర్ణించేదిగా ఉన్నది అంటే ఈ లోకంలో దేవుని చేతి పని అయిన మనము, అనగా దేవుని ద్వారా సృష్టింపబడిన మనము, నీవు నేను మనము చూచుకొని సంతోషిస్తూ మనము దేవుని మహిమను వివరించే వారముగా, దేవుని ఘనపరిచే వారముగా ఉండాలి. దేనికంటే ఆకాశము కంటే ఎక్కువైన వారము మనము. ఎవరికంటే దేవునికి. ఆకాశం ఒక రోజున లయమైపోవచ్చు, కానీ దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, ఆయన చిత్తమును జరిగించువాడు లయమైపోడు, లేక ఆయన ద్వారా రక్షించబడిన వారు నిరంతరము జీవిస్తారు అని కూడా బైబిల్లో మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఈనాడు మన ఆత్మీయ జీవితంలో ఆకాశమే ఆయన మహిమను వర్ణించినప్పుడు ఈనాడు నీవు నేను ఆకాశము కంటే ఎక్కువగా ఆయన మహిమను వర్ణించే వారముగా ఉండాలి. రెండోదిగా ఆయన ఎవరంటే ఆకాశమందు ఆసీనుడు అని రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు మూడోదిగా మనం చూస్తే ఆయన ఆసీనుడు. దేని మీద ఆసీనుడు? 80వ కీర్తన మొదటి వచనం. 80వ కీర్తన మొదటి వచనం చూడండి.
ఇశ్రాయేలునకు కాపరి, చెవియొగ్గము, మందవలే యోసేపు నడిపించువాడవు, కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడా ప్రకాశింపము. మూడవదిగా మనం చూస్తే దేని మీద ఆయన ఆసీనుడు అంటే కెరూబుల మీద ఆయన ఆసీనుడు. కెరూబులు, ఈ కెరూబులు దేని మీద ఉంటాయంటే ఒక మందస్సం మీద ఉంటాయి. మందస్సం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్ర, చిగిరించిన అహరోను చేతికర్ర, 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ మందస్సం మీద కెరూబులు ఉంటాయి. అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇలా ఉంటాయి కెరూబులు. ఇలా కెరూబులు ఉండగా ఈ కెరూబుల మీద ఈ ప్రభు ఆసీనుడుగా ఉన్నాడు. కెరూబుల మీద ప్రభు ఆసీనుడుగా ఉన్నాడు. దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన అన్నిటికంటే పైన ఉన్నవాడు, అందరికంటే పైన ఉన్నవాడు అని అర్థం దానికి. అందుకనే ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. వాస్తవికంగా చెప్పాలంటే ఇలాంటి ప్రభువును మనము ఆరాధించటం అనేది ఒక ధన్యత, లేక దేవుడు మనకిచ్చిన ఒక బహుమానము. కారణం ఏంటంటే కెరూబుల మీద ఆసీనుడుగా ఉన్న ఆ ప్రభువును దూతలే కాదు, మనుషులమైన మనము కూడా ఆరాధించాలని, మనుషులమైన మనము ఆయన ఆరాధించినట్లుగా దూతల కంటే మనలను ఎక్కువ వారినిగా ఎంచుతూ వచ్చాడు, లేక దూతల కంటే గొప్పవారినిగా మనలను దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి ఈ ఉదయకాలము కెరూబుల మీద ఆసీనుడుగా ఉన్న వారిని మనము ఆరాధించాలి. ఇప్పుడు 4వదిగా ఆయన దేని మీద ఆసీనుడు అంటే మనం చూస్తూ వచ్చాం. 22వ కీర్తన 3వ వచనం. 22వ కీర్తన 3వ వచనం చూడండి. నీవు ఇశ్రాయేలులు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. చాలమ్మా, నీవు ఇశ్రాయేలులు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఈ బైబిల్లో ఒక మాట లేదు. ఎవరి దగ్గర రిఫరెన్స్ బైబిల్ ఉంటే చూడండి, ఆ రిఫరెన్స్ బైబిల్లో ఈ మాట ప్రక్కన మరొక మాట ఉంటుంది. ఉందా ఎవరి దగ్గర? పరిశుద్ధ దేవుడువై ఉన్నావు అని రాయబడి ఉంటుంది రిఫరెన్స్ బైబిల్లో. సరే, కాబట్టి 4వదిగా ఆయన దేని మీద ఆసీనుడు అంటే నీవు ఇశ్రాయేలులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడువై ఉన్నావు. ఆయన ఇశ్రాయేలులు చేయి స్తోత్రముల మీద ఆసీనుడు. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద కాదు, మనం ఇప్పుడు చేయబోయే స్తోత్రముల మీద కూడా ఆయన ఆసీనుడు. ఆయన ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడుగా ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఒక మాట మనం చూద్దాం. అసలుకి ఇశ్రాయేలులు ఎవరు? ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద దేవుడు ఎందుకు ఆసీనుడై ఉన్నాడు? దేవుడు ఎందుకు ఆసీనుడై ఉన్నాడు? చూడండి, ఇశ్రాయేలు ఎవరంటే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక వారు చాలా భయపడిపోతూ ఉంటారు. ఎవరిని చూచంటే గొలియాతును చూచి. అయితే ఆ సందర్భంలో భయపడిపోతున్న ఆ ఇశ్రాయేలును చూచి గొలియాతు ఏమంటాడంటే ఇశ్రాయేలుని నిందకరంగా మాట్లాడతాడు, నిందించి మాట్లాడతాడు. ఏమని నిందించి మాట్లాడతా అంటే మీలో ఎవరైనా నా మీదకు వచ్చి నాతో యుద్ధము చేయగలరా అని అలా నిందించి మాట్లాడినప్పుడు ఆ సందర్భంలో దావీదుకు మాట అంటాడు. ఎవరి గురించి అంటే ఇశ్రాయేలు గురించి. ఏమంటాడు చూద్దాం రండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం.
జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. చాలమ్మా. కాబట్టి దావీదు ఏమన్నా అంటే ఇశ్రాయేలు గురించి జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించి మాట్లాడటానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటే ఇశ్రాయేలు ఎవరంటే జీవముగల దేవుని సైన్యము. వారు జీవముగల దేవుని సైన్యము. జీవముగల దేవుని సైన్యముగా ఉన్న ఈ ఇశ్రాయేలు యొక్క చేయి స్తోత్రముల మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో మనమెవరో అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ఎవరంట? జీవముగల దేవుని సైన్యం. మనం ఎవరము అనేది తెలుసుకోవాలంటే నూతన నిబంధనలోనికి రావాలా. నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ వచ్చిన పత్రికలోనికి మనం రావాలా. చూడండి, మనం ఎవరమంటే తిమోతికి రాస్తూ వచ్చిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో. చాలు. మనం ఎవరం అనేది అక్కడ రాయబడింది. మనం ఎవరమంటే జీవముగల దేవుని సంఘము. వారెవరంట? జీవముగల దేవుని సైన్యము. మళ్ళా మనం ఎవరమంట? జీవముగల దేవుని సంఘము. సంఘానికి సైన్యానికి చాలా డిఫరెంట్ అనేది ఉంది. ఏంటి సంఘానికి లేక సైన్యానికి ఉన్న డిఫరెంట్? సైన్యములోనికి ఎవరైనా రావచ్చు. సైన్యములోనికి ఎవరైనా రావచ్చు, ఒకటి. రెండోదిగా సైన్యము అది ఏ సైన్యం అంటే యుద్ధము చేయటానికి సైన్యం. యుద్ధము చేయటానికి సైన్యం. అంత మాత్రమే కాదు, యుద్ధము చేయటానికి సైన్యం ముందుకు వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో సైన్యములో ఉన్న ఎంతోమంది చనిపోవచ్చు, లేక ఎంతోమందికి గాయాలు అవ్వచ్చు. అంత మాత్రమే కాదు, ఆ సైన్యములో యుద్ధానికి వెళ్ళిన వారి జీవితంలో తిరిగి మరలా బ్రతికి ఇంటికి వస్తారన్న నమ్మకము గ్యారెంటీ అనేది లేదు. అయితే సంఘం అది ఏ సంఘం అంటే జీవము గల దేవుని సంఘం. జీవము గల దేవుని సంఘము అనేది భూమి మీద ఏ విధంగా నిర్ణయింపబడుతూ వచ్చిందంటే, భూమి మీద జీవము గల దేవుని సంఘం నిర్ణయింపబడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. జీవము గల దేవుని సంఘము భూమి మీద నిర్ణయింపబడటానికి దాని నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో చేస్తూ వచ్చాడు. ఒక 5 విషయాలు మనము చూద్దాం. మనం ఎవరమంటే జీవము గల దేవుని సంఘం. మనము జీవము గల దేవుని సంఘముగా ఏ విధంగా పేరు పొందాం, లేకపోతే జీవము గల దేవుని సంఘముగా మనము ఏ విధంగా ముద్రింపబడుతూ వచ్చాం, లేక జీవము గల దేవుని సంఘముగా మనము ఏ విధంగా కట్టబడుతూ వచ్చాం. చూడండి, మొదటిగా మనం చూస్తే మనము జీవము గల దేవుని సంఘముగా చేయబడుతూ వచ్చామంటే, మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తం ఏం చేయబడుతూ వచ్చాయంటే నలగొట్టబడుతూ వచ్చాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చాలు. కాబట్టి అతన్ని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతడంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు నల్లగొట్టబడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు నల్లగొట్టబడుతూ వచ్చాడంటే, ఆయన నల్లగొట్టబడుతూ వచ్చాడంటే నల్లగొట్టబడటానికి గల కారణం ఏంటంటే, భూమి మీద తన సంఘాన్ని లేక జీవము గల సంఘాన్ని కట్టుకోవటానికే ఆయన నల్లగొట్టబడుతూ వచ్చాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కనుక నల్లగొట్టబడకపోతే భూమి మీద జీవము గల దేవుని సంఘముగా మనము నిర్ణయింపబడే వారము కాం. కానీ మొదటిగా ఆయన నల్లగొట్టబడెను. ఇప్పుడు అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి
నలగగొట్టబడెను. చాలు, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను. మన దోషములను బట్టి, వాస్తవంగా చెప్పాలంటే దోషములు మనవి, మన దోషములను బట్టి మనమే నలగొట్టబడాల, అవునా? కానీ దోషములు మనవి, మన దోషములు బట్టి నలగొట్టబడింది యేసుక్రీస్తు ప్రభువారు. ఎలా, ఏ విధంగా నలగొట్టబడుతూ వచ్చాయంటే, ఉదాహరణకి మనము ఇప్పుడు ఈ రోజుల్లో మిక్సీలు కానివ్వండి, గ్రైండర్లు కానీ ఇవన్నీ వచ్చినాయి. ఆ రోజుల్లో రోకలు పెట్టి దంచేవాళ్ళు, ఆ రోజుల్లో రోకలు పెట్టి దంచేవాళ్ళు. ఏదన్నా పండుగ వచ్చిందనుకోండి, అందరూ ఏం చేస్తారంటే పల్లెటూరులో వంతుల ప్రకారంగా బియ్యము నానబెట్టిన బియ్యము రోడ్లో వేసి రోకలతో దంచుతూ ఉంటారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలా నలగొట్టబడెను. ఆ విధంగా నలగొట్టబడుతూ వచ్చాడు. ఆ విధంగా నలగొట్టబడి ద్వారానే ఈనాడు నీవు నేను కూడా ప్రియులారా జీవము గల దేవుని సంఘముగా అని మనం పిలువబడుతున్నాం. ఒకవేళ ప్రభు గనక ఆ విధంగా నలగొట్టబడకపోతే మనము జీవము గల దేవుని సంఘము అని పిలువబడే వారము కాం. ఒకటి, ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి నలగొట్టబడెను. ఇప్పుడు రెండోదిగా అంటే ఆయన చేస్తూ వచ్చినవి మనం చూద్దాం. జీవము గల దేవుని సంఘము కొరకై ఆయన ఏం చేస్తూ వచ్చాడో ఎబ్రీ పత్రిక దయచేసి రండి, 13వ అధ్యాయము 12వ వచనం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పడెను. ఇది రెండోదిగా, ఆయన శ్రమ పడెను అంటే దేని కొరకు శ్రమ పడ్డాడు, ఏ విషయమై శ్రమ పడ్డాడు? జీవము గల దేవుని సంఘమును కట్టడానికే ఆయన శ్రమ పడెను. ఎంతో శ్రమ పడితేనో ఈ బిల్డింగ్ కట్టబడుతూ వచ్చింది, ఎంతో శ్రమ పడితేనో మన ఇల్లు కట్టబడుతూ వచ్చింది, అవునా? కాబట్టి ఏదైనా ఒక ఇల్లు కానీ ఒక బిల్డింగ్ కానీ కట్టబడాలంటే దాని వెనుక ఎంతో గొప్ప శ్రమ అనేది ఉన్నది. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు మరి సంఘాన్ని అనగా జీవము గల సంఘముగా ఆయన కట్టుతూ వచ్చాడంటే ఆయన ఎంతో శ్రమ పడేనో. అది ఎక్కడంటే గవిని వెలుపుల అని రాయబడుతూ వచ్చింది. గవిని వెలుపుల వాస్తవంగా చెప్పాలంటే 24వ కీర్తనలో మొదటి వచనంలో రాయబడినట్లుగా భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే, లోకమును దాని నివాసులను యెహోవాయే అని రాయబడుతూ వచ్చింది, అవునా? సమస్తమును ఆయనవే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మొదటి 3 వచనాలు మనం చూస్తే కలిగిందల్లా ఏది ఆయన లేకుండా కలగలేదు. అలాగనే కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే 16, 17, 18 వచనాలు రాయబడుతూ వచ్చింది. ఆయనను బట్టి ఆయన చిత్త ప్రకారంగా సమస్తము కలుగుతూ వచ్చినాయి అని రాయబడింది. అంటే దీన్ని బట్టి మనం చూస్తే సమస్తమును ఆయనవే. ఆయన అన్నిటినీ కలిగి ఉన్నవాడు. అన్నిటినీ కలిగి ఉన్న ఆయన శ్రమపడటానికి ఎక్కడికి వెళ్ళాడంట? గవిని వెలుపుల, ఊరి వెలుపుల, గవిని వెలుపుల. అంటే గవిని వెలుపుల ఉన్న మనలను, ఊరి వెలుపుల ఉన్న మనలను లోపలికి తీసుకుని రావటానికి, ఊరిలోనికి తీసుకుని రావటానికి, లేకపోతే దేవుని మందిరంలోనికి తీసుకుని రావటానికి, లేక దేవుని రాజ్యములోనికి చేర్చడానికి, లేక జీవము గల దేవుని సంఘముగా మనల కట్టు నిమిత్తమే ఆయన గవిని వెలుపల శ్రమ పొందేను అని రాయబడింది. గవిని వెలుపల శ్రమ పొందేను. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది, చూడండి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొని, గమనించండి, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమలు. ఆయన కుమారుడై ఉండి, కుమారుడు అంటే ఎవరండి? వారసుడు. కుమారుడు అంటే వారసుడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే వారసుడు. ఆయన వారసుడు, దేవుని వారసుడు, దేవునికి కలిగిన సర్వమునకు వారసుడు. కాబట్టి అందరికంటే ముఖ్యమైన వారసుడు. ఆయన కుమారుడై ఉండి, లేకపోతే ఆయన వారసుడై ఉండి ఆయన శ్రమ పొందెను. ఈనాడు మన ఆత్మీయ జీవితంలో శ్రమను పొందటానికి మనం ఇష్టపడం.
శ్రమ పొందటానికి మనం ఓర్చుకోలేం, సహించలేం. కాబట్టి శ్రమ అంటే మనము చాలా దూరంగా ఉంటాం దానికి. శ్రమ నాకా శ్రమ, కాబట్టి నాకు శ్రమ రాకూడదు అని మనలో ప్రతి ఒక్కరము శ్రమ పోవటానికి ఇష్టపడం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనలను తన జీవము గల దేవుని సంఘముగా కట్టు నిమిత్తమై ఆయన గవిని వెలుపల శ్రమ పడెను. ఇలా గవిని వెలుపల శ్రమ పట్టు ద్వారానే మనము జీవము గల దేవుని సంఘము అని ఆ పేరు కలిగి ఉంటూ వచ్చాం. ఇప్పుడు మూడవదిగా ఆయన చేసినవి రండి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త దయచేసి రండి, 26వ అధ్యాయం 28వ వచనం. 1 ఆయన నలగొట్టబడ్డాడు, 2వదిగా ఆయన శ్రమ పొందుతూ వచ్చాడు, 3వదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇది 3వదిగా ఆయన రక్తమును చిందించాడు. అక్కడ ఏమని రాయబడిందంటే చిందించబడిన రక్తము కాదు, చిందింపబడుచున్న రక్తము. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకనూ చిందింపబడుతూనే ఉన్నది రక్తం. యేసుప్రభు రక్తము అనేకుల కొరకు ఇంకనూ చిందింపబడుతూనే ఉన్నది. అందుకనే అక్కడ యేసుప్రభు చెప్తూ వచ్చాడు, ఇది నా రక్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న రక్తము. కాబట్టి నాడు ప్రియులారా, మన జీవితంలో మనము జీవము గల దేవుని సంఘముగా పిలువబడుతున్నామంటే 3వ కారణం ఏంటంటే యేసు ప్రభు తన రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. చివరి బొట్టు వరకు రక్తము చూస్తే అందరికీ భయం, అవునంటారా? ఈ మధ్య మేము కారులో వస్తుంటే హైవేలో భయంకరంగా రక్తపు మడుగులు, భయంకరంగా 2 మనుషులు చనిపోయి ఉన్నారు. చూసిన అక్కడ గుమ్ము కూడిన వారిలో ఒక స్త్రీ ఆ రక్తపు మరకలను చూచి ఆమె కళ్ళు తిరిగి పడిపోతూ వచ్చింది. అంటే రక్తము అంటే అందరికీ భయమే. కానీ యేసు ప్రభు వారు తన రక్తము చిందించడం ద్వారా మనము జీవము గల దేవుని సంఘము అని పిలువబడుతున్నాం. ఈ లోకంలో ఏదైనా ఒక కంపెనీ కావచ్చు, లేకపోతే ఒక సంస్థ కావచ్చు, ఏదైనా స్థాపించబడాలి అంటే అది స్థాపించబడినట్లుగా దాని వెనుక ఎంతో క్రయధనం అనేది ఉంటుంది. ఏ క్రయధనం లేకుండా ఏ కంపెనీ కావచ్చు, లేకపోతే ఏ సంస్థ కావచ్చు స్థాపించబడదు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమును చిందించడం ద్వారానే మనము జీవము గల దేవుని సంఘముగా పిలువబడుతున్నాం. చూడండి, 4వదిగా మనం చూస్తే 4వదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం చూడండి. నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలన తండ్రి ప్రేమించుచున్నాడు. అక్కడ ఏమని రాయబడింది? నా ప్రాణము పెట్టుచున్నాను, గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను అన్నాడు. అంటే ఆయన ప్రాణము పెట్టాడు. ఆయన ప్రాణము చాలా ప్రియమైనది, ప్రాణము చాలా అందరికీ ఇష్టమైనది. ఎవరు కూడా ఈ లోకంలో అంత త్వరగా తమకై తాము వేరే వారి కొరకు చనిపోవటానికి ఇష్టపడరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం మనందరి కొరకు, లేక మనలను జీవము గల దేవుని సంఘము అని పిలుచుట కొరకై ఆయన తన ప్రాణము పెడుతూ వచ్చాడు. ఎవరు పెడతారు? ప్రేమించేవారు ఉండొచ్చు, లేక ఆదరించేవారు ఉండొచ్చు, లేక ఆదుకునేవారు ఉండొచ్చు, లేక హెల్ప్ చేసేవారు ఉండొచ్చు, లేక సహాయపడేవారు ఉండొచ్చు, లేక అనేకమైన విషయాల్లో మనకు తోడుగా ఉండేవారు ఉండొచ్చు. కానీ వారిలో ఏ ఒక్కరు కూడా మన కొరకు ప్రాణం పెట్టేవారు కానే కారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న భర్త కొరకు భార్య ప్రాణం పెట్టదు, భార్య కొరకు భర్త
ప్రాణం పెట్టాడు. ఎవరు ప్రాణం పెట్టరు? అందరి కొరకు ప్రాణం పెట్టిన వాడు ఒక యేసుక్రీస్తు ప్రభువే. అందుకనే యేసుక్రీస్తు తన మాటలతోనే మనం అర్థం చేసుకోవచ్చు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త, దయచేసి రాని మత్తయి సువార్త 20 అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20 అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను. ఏమని రాయబడింది? అనేకులకు ప్రతిగా తన ప్రాణమిచ్చుటకు, అనేకులకు ప్రతిగా. ఈ మాట కేవలం రక్షించబడిన వారికే వర్తించదండి, రక్షించబడిన వారికి కూడా వర్తిస్తుంది. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నారో వారు ఎవరైనా కావచ్చు, ఎలాంటి వారైనా కావచ్చు, వారందరికీ మాట వర్తిస్తుంది. ఏంటి ఆ మాట అంటే, అనేకులకు ప్రతిగా ఆయన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. మనందరి కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు, మనందరి కొరకు ఆయన చనిపోయాడు. ఆయన మనందరి కొరకు ప్రాణం ఇచ్చడం ద్వారా, చనిపోవడం ద్వారానే ఈనాడు మనం ఎవరు అంటే జీవము గల దేవుని సైన్యము, జీవము గల దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘము. ఒకటి, ఆయన ఏం చేస్తూ వచ్చాడు? నలగొట్టబడ్డాడు. 2, ఆయన ఏం చేయబడుతూ వచ్చాడు? శ్రమపోతూ వచ్చాడు. 3, ఆయన ఏం చేయబడుతూ వచ్చాడు? రక్తము చిందించాడు. 4, ఆయన ఏం చేయబడుతూ వచ్చాడు? ప్రాణం పెడుతూ వచ్చాడు. ఇప్పుడు 5వదిగా మనం చూస్తే 1 కొరింథీ, దయచేసి రండి, 15వ అధ్యాయం. దానికంటే ముందుగా ఈ మాట మనం చూద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నా అంటే, మృతుల్లో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. ఆయన మృతుల్లో నుండి లేచాడు, ఆయన మృతుల్లో నుండి లేచాడు. అంటే యేసు క్రీస్తు ప్రభువారు చనిపోవటమే కాదు, సమాధి చేయబట్టమే కాదు, ఆయన సమాధుల్లో నుండి, లేకపోతే మృతుల్లో నుండి లేపబడుతూ వచ్చాడు. మృతుల్లో నుండి లేపబడటం ద్వారానే ఈనాడు మనము జీవము గల దేవుని సంఘమై ఉన్నాము, జీవము గల దేవుని సంఘము అని పిలువబడుతున్నాము. అయితే జీవము గల దేవుని సంఘమై ఉన్న మనము, లేక జీవము గల దేవుని సంఘమై ఉన్న మన స్తోత్రముల మీద ఆయన ఏమై ఉన్నాడు? ఆసీనుడై ఉన్నాడు. అందుకని మనం చూస్తూ వచ్చాం 22వ కీర్తన 3వ వచనంలో, నీవు ఇశ్రాయేలులు చేయి స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. అలాగనే ప్రియులారా, మనము చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఈ ఉదయకాలము నీవు నేను ఆయనకి ఎంతకు స్తోత్రము చేయాలంటే, లేక ఆయన ఎదుట ఎంతకు సాగిలపడాలంటే, లేక ఆయన ఎంతకు మనం ఆరాధించాలంటే, ఆయనే స్వయంగా మనలను తనకు జీవము గల దేవుని సంఘముగా ఉండటానికి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? మనల్ని కట్టాడు. జీవము గల దేవుని సంఘముగా మనం కట్టబడుతూ వచ్చామంటే ఇదేదో నోటి మాట వలన కాదు, లేకపోతే ఏదన్నా ఒక పదార్థం వలన కాదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు ఈ 5 అంతల అనుభవంలో తాను ఉండటం ద్వారానే, ఒకటి ఆయన నలగొట్టబడటం ద్వారానే, ఆయన శ్రమపడటం ద్వారానే, ఆయన రక్తము చిందించడం ద్వారానే, ఆయన మరణించడం ద్వారానే, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచడం ద్వారానే ఈనాడు మనము జీవము గల దేవుని సంఘముగా పిలువబడుతున్నాము. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమన్నా అంటే, తిమోతికి రాస్తూ వచ్చిన పత్రికలో 3వ అధ్యాయం 2వ అధ్యాయం 1 తిమోతి మనం ఇందాక చదువుకుంటూ వచ్చాం. 3:15 అనగా, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ
జీవముగల దేవుని సంఘములో, జీవముగల దేవుని సంఘములో. ఇప్పుడు మనం అందరం ఎవరమంటే జీవముగల దేవుని సంఘం. అంతేనా? ఇశ్రాయేలు ఎవరు? జీవముగల దేవుని సైన్యం. కానీ వాళ్ళు రక్తాన్ని చిందించారు. అవునా? ఎక్కడ? ఆ యుద్ధ భూమిలో వారు రక్తాన్ని ఒలికించారు, లేక వారి రక్తం కూడా ఒలికింపబడుతూ వచ్చింది. అయితే జీవముగల దేవుని సంఘమై ఉన్న మన కొరకు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే తన అమూల్యమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన రక్తమును చిందిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ సంఘానికి మరికొన్ని పేర్లు ఉన్నాయి. ఇక్కడేమో జీవముగల దేవుని సంఘం అని రాయబడింది. రెండోది అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే అక్కడ మరొక పేరు రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ పేరంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఒకటి సంపాదింపబడిన సంఘం. అలాగనే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడింది సంఘము గురించి. ఏమనంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, అంటే బండ మీద కట్టబడిన సంఘం. అలాగనే ఆ మొదటి కొరింథీ పత్రికలో కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధుల సంఘము అని కూడా రాయబడింది. చూద్దాం రండి. మొదటి కొరింథీ దయచేసి రండి. 14వ అధ్యాయం 23వ వచనం. 14వ అధ్యాయం 23వ వచనం. మొదటి కొరింథీ 14:23. పరిశుద్ధుల సంఘములో దేవుడు సమాధానమునకు కర్తే గాని, చూడండి అమ్మా, ఓకే 33, ఓకే. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. కాబట్టి ఇక్కడ ఏమన్నా పరిశుద్ధుల సంఘము అని రాయబడింది. అబ్బా చూడండి, ఒక్క సంఘానికే ఎన్ని పేర్లు ఉన్నాయి, మళ్ళీ మొదటి కానీ ఒకటి జీవముగల సంఘం, రెండోదిగా సంపాదింపబడిన సంఘం, మూడోదిగా బండ మీద కట్టబడిన సంఘం, నాలుగోదిగా పరిశుద్ధుల సంఘం. ఇప్పుడు ఐదోదిగా ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి, అక్కడ జ్యేష్ఠుల సంఘము అని రాయబడింది. 23, 24 వచనాలు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23, 24. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును దేవుని యొద్దకును నీతిమంతుల ఆత్మల యొద్దకును యేసునొద్దకును మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చి ఉన్నారు? 23వ వచనం మొదటి లైన్లో జ్యేష్ఠుల సంఘమునకు మీరు వచ్చి ఉన్నారు. అవునా? జ్యేష్ఠుల సంఘమునకు మీరు వచ్చి ఉన్నారు. మనం ఎవరమంటే జ్యేష్ఠుల సంఘము. ఒక్క సంఘమునకి ఇన్ని పేర్లుంటే చూసారా? కాబట్టి ఇలాంటి పేర్లు కలిగిన వారం మనం. అయితే ఈ ఉదయకాలము నీవు నేను మనం అందరం ఏం చేయాలంటే ఆ 22వ కీర్తన 3వ వచనంలో రాయబడినట్లుగా స్తోత్రము చేయాలా? అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో వారు ఏం చేస్తూ వచ్చారో వారికి వలె మనమును స్తోత్రము చేయాలా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో వారు ఏం చేస్తూ వచ్చారంటే సాగిలపడుతూ వచ్చారు, మనమును సాగిలపడాలా? ఏంటి కారణం అంటే మనము జీవముగల దేవుని సంఘముగా కట్టబడుతూ వచ్చాం. వాస్తవమే, జీవముగల దేవుని సంఘముగాను కట్టబడటానికి అర్హురాలు కావు. కాబట్టి జీవముగల దేవుని సంఘముగాను కట్టబడుతూ వచ్చావంటే నిన్ను కట్టుకోలేదు. జీవముగల దేవుని సంఘముగాను కట్టబడుతూ వచ్చావంటే ఈ లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరిని కట్టలేదు. జీవముగల దేవుని సంఘముగాను కట్టబడుతూ వచ్చామంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం కట్టబడుతూ వచ్చాం. అందుకనే ఆయన ఎవరంటే ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడు. అంత మాత్రమే కాకుండా ఆయన మనము చేయు స్తోత్రముల మీద ఆసీనుడు. కాబట్టి దేవుని వాక్య వెలుగులో ఈ ఉదయకాలం మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆరాధించక ముందు మనం లేచి నుంచొని కీర్తన పాడుకొని ఆ తర్వాత మనము ఆరాధనలోనికి వెళదాం.